నమస్తే ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. సూళ్లూరుపేట పట్టణం బాపూజీ వీధి గిరిజన కాలనీకి చెందిన తుపాకుల చంద్ర అనే వికలాంగుడికి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు మా భాష 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల తుపాకుల చంద్రపై కొంతమంది యువకులు దౌర్జన్యంతో అతని ఆటోని అద్దాలు పగలగొట్టి ఇబ్బంది కలిగించడంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని నడుపుకునే చంద్రకు ఆటో రిపేర్ కావడంతో ఇబ్బందులు ఏర్పడడంతో స్పందించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అభిమానులు ఆటో ఖర్చులకు ఆర్థిక సాయం అందజేసినట్లు మా భాష తెలియజేశారు. సూళ్లూరుపేట పట్టణం బాపూజీ గిరిజన కాలనీకి చెందిన తుపాకుల చంద్ర అనే వికలాంగ యువకుడికి చిరంజీవి అభిమానులు ఆర్థిక సాయం చేశారు. అన్ని అవయవాలు బాగున్న వారే ఇతరులపై ఆధారపడి బతుకుతుంటే వికలాంగుడైన చంద్ర ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్న ఆటోను ధ్వంసం చేయడంతో అతని జీవనం కొనసాగి ఆర్థిక సాయం అందజేశారు. అన్ని అవయవాలు బాగున్న వారే ఇతరులపై ఆధారపడి బతుకుతుంటే వికలాంగుడైన చంద్ర ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్న ఆటోను ధ్వంసం చేయడంతో అతని జీవనం ఒక్కసారి ఆగిపోయింది. స్థానిక టీడీపీ నాయకుల సమాచారంతో స్పందించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వారు అతని ఆటో మరమ్మతుల ఖర్చులకు 10,000 రూపాయల దాకా ఆర్థిక సాయం అందజేసి రానున్న కాలంలో అండగా ఉంటామని బాధితునికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుద్ధి విజయలక్ష్మి శ్యామ్ తో పాటు చిరంజీవి అభిమానులు కోటి హరి తదితరులు పాల్గొన్నారు. మా అన్నయ్య సేవా స్ఫూర్తి డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సేవా స్ఫూర్తితో ఈరోజు సూళ్లూరుపేట పట్టణం నందు బాబుజీ కాలనీ గిరిజన ప్రాంతానికి తుపాకుల చంద్ర అనే ఆటో అతను దివ్యాంగుడు అయినా కూడా ధైర్యస్ఫూర్తితో ఆటో నడుపుకుంటూ అతను కుటుంబాన్ని జీవనాధారం కల్పించుకొని జీవించడం చాలా హర్షదాయక విషయం. అలాంటిది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. కొంతమంది అన్నీ బాగున్నా కూడా వాళ్ళు జీవనం సాగించడం, ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అనేది కష్టంగా ఉంది. అతను ఆత్మధైర్యాన్ని కోల్పోకుండా అతను కుటుంబాన్ని ముందుకు నడుపుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి మీద కొంతమంది దుండగులు దాడి చేసి అతన్ని ఇబ్బంది పెట్టారు. అతను ఆటో ధ్వంసం చేశారు. అతని జీవనాధారాన్ని లేకుండా చేశారు. ఈరోజు చిరంజీవి సేవా సంఘం నా మిత్రుల ద్వారా అతను ఆటో రిపేర్లకు నిమిత్తం 10,300 రూపాయలు అందజేయడం జరిగింది. నాకు ఈ సమాచారం అందించిన బుద్ధి విజయలక్ష్మి గారికి కానీ శ్యామ్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై చిరంజీవి. జై చిరంజీవి.